ఇప్పుడు ఒక ధ్యానం చేసిన తర్వాత ఏ స్థాయిలో అతనికి మూడో కన్ను తెరుచుకుంటుందంటారు? ఒక సాధన పరిపక్వత స్థితి వచ్చిన తర్వాత అది ఒక ధ్యాన ఫలం అన్నమాట. అంటే వారు ఈ ద్వంద్వాలని దాటి వెళ్ళగలగాలి. మన విశుద్ధం వరకు ద్వంద్వాల్లో ఇరుక్కునే ఉంటాం. ఇదొక గొప్ప అంతర్ ప్రయాణమే. ఆ షట్చక్రాల ఒక్కొక్కటి ఛేదించుకుని ఊర్ధ్వముఖంగా వెళ్ళే ఆ శక్తి ఈ విశుద్ధాన్ని దాటాలన్నమాట. విశుద్ధం వరకు మనం డ్యువాలిటీలో ఉంటాం, ద్వంద్వాల్లో నలిగిపోతూ ఉంటాం. అన్నిటికంటే ఇక్కడ బాగా నలిగిపోతుంటాం విశుద్ధంలో ఉన్నప్పుడు. అక్కడ మదనం జరుగుతుంది. ఎలా అయితే సాగర మదనం చేశారో రాక్షసులు దేవతలు, అలా జరిగిన తర్వాత ఆ యొక్క ఫైనల్గా దానిలో కూడా మనం ఓర్పు సహనము మన యొక్క సాక్షిభావంతో ఉన్నప్పుడు ఆ సాధకుడు ఉద్ముఖంగా వెళ్ళి ఈ యొక్క అంతర్నేత్రము, మూడవ నేత్రం, దాన్ని ఓపెన్ చేసుకోగలుగుతారు. సో ఖచ్చితంగా అది ఒక ధ్యాన సాధకుడు చాలా చక్కగా శ్రద్ధగా ధ్యాన సాధన చేస్తే ఈ ఫలం లభిస్తుంది. అయితే సార్, ఇప్పుడు ఈ థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళు అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, జరగబోయేది జరిగింది, ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అని అంటూ ఉంటారు. అదంతా నిజమేనంటారా? అంటే అలా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. భూత భవిష్యత్ వర్తమాన కాలం. రైట్. మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నుంచి విన్నాము. సో అది సత్యమే. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఉన్న వాటిని ఇక్కడి నుంచే దర్శించి చెప్తుంటారు. ఎందుకంటే అది ఈ యొక్క మూడవ కన్ను యొక్క ఫంక్షన్. అది వాళ్ళు ట్యూన్ చేసుకున్నారు. అది ఎలా ఉపయోగించుకోవాలో అలా వాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ కొంతమంది ఈ యొక్క అనుభవాలతో వాళ్ళకి సంబంధం లేదు, ఈ మూడవ కన్నుని వేరే పర్పస్ కోసం ఉపయోగించుకుంటారు. అది వాళ్ళది జ్ఞానం కోసం, జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించుకుంటారు. అంటే సత్యాన్ని దర్శిస్తారు. అంటే ఈ మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళకి కొంతమందికి ఏ అనుభవాలు రావు, ఏ దర్శనాలు జరగవు. కాకపోతే వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుంటారు, ఆకలింపు చేసుకుంటారు, అవగాహన చేసుకుంటారు. ఎలా అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను, నేను దివ్యాత్మను, ఆ ఊర్ధ్వలోకాల నుంచి వచ్చాను. ఈ ఆటో రైటింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఏదైనా అలౌకికంగా అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు, వీళ్ళంతా కూడా థర్డ్ ఐ మాస్టర్సా సార్? అంటే థర్డ్ ఐ కొంత యాక్టివేషన్ అయి ఉంటుంది వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్యూషన్ అనే ఫ్యాకల్టీ, అంటే మన అంతఃప్రేరణ, మన లోపల అంతర్వాణి, ఇవన్నీ కూడా మన థర్డ్ ఐకి సంబంధించినటువంటివే. ఇంకో డౌట్ ఏంటంటే సార్, మనం అనుకుంటేనే అది ఓపెన్ అవుతుందా, లేకపోతే దానంతా అదే ఓపెన్ అవుతుందంటారా? అది యాక్చువల్గా ఒకసారి ఓపెన్ అయిన తర్వాత అది ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. నో క్లోజ్. సాక్షి తత్వంతో ఒకళ్ళు చూస్తూ ఉంటారనమాట ఎప్పుడు కూడా. ఒకసారి ఈ స్థితికి చేరుకున్న తర్వాత కిందకి జారిపోయే స్థితి కాదు, ఒక ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి స్థితి, ఒక చక్కని హెచ్చు స్థాయిలో మనం ఉన్న స్థితే. మళ్ళీ కింద పడడం అనేది జరగదు. సో మనం థర్డ్ ఐ ఒకసారి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర రేడియో ఉంది, దాన్ని రేడియోని ట్యూన్ చేసుకుంటూ ఉంటాం. ఎఫ్ఎం స్టేషనా, లేకపోతే ఎఫ్ఎంలో మళ్ళీ ఎన్నో స్టేషన్స్ ఉంటాయి. మనకి ఏం కావాలో అది చూస్ చేసుకుని ఉపయోగించుకుంటాం. అలానే థర్డ్ ఐ కూడా అంతే. కొంతమంది బాగా ఉపయోగించుకుంటారు థర్డ్ ఐని. ఎలా సార్? ఎలా అంటే ఫిజికల్ ప్లేన్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని బుక్స్ని స్టడీ చేశాను. దానిలో అమెరికన్స్, రష్యన్స్ బాగా థర్డ్ ఐని ప్రపంచ యుద్ధాలు జరిగేటప్పుడు కూడా ఉపయోగించుకున్నారు దాన్ని. వాళ్ళు దాన్ని రిమోట్ వ్యూయింగ్ అని ఒక పేరు పెట్టి, ఈ యొక్క సైకిక్ ఎబిలిటీస్ అనమాట, దీని ద్వారా అతీంద్రియ జ్ఞానం వాళ్ళు కానీ యుద్ధాల కోసం వీటి కోసం ఉపయోగించుకున్నారు. అంటే నెగటివ్గా ఉపయోగించుకోవడం. అంటే ఒక శత్రు దేశం నుంచి ఏమన్నా క్షిపణులు వాళ్ళు పంపించేటప్పుడు ఇక్కడ వీళ్ళు ముందుగానే గ్రహిస్తారు. దీని ద్వారా కొంతమంది ట్రైన్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఈ యొక్క థర్డ్ ఐతో ఏమేమి జరుగుతున్నాయి, వీళ్ళు ఈ సైకిక్ స్పైయింగ్ అని చేస్తుంటారు.
అలాంటివి నేను స్టడీ చేశాను. వాళ్ళు జరిగిన రీసెర్చ్, వాళ్ళు ఏం చేశారు, చాలా రీసెర్చ్ జరిగింది. సో ఈ థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం వల్ల అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ప్లస్ పాయింటే అంటారా? అంటే థర్డ్ ఐని మిస్యూజ్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి క్లోజ్ చేయబడుతుంది తర్వాత. ఆ, ఎందుకంటే అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా థర్డ్ ఐ ఓపెన్ అయింది, ఏదైనా భూత భవిష్యత్ కాలాలన్నీ తెలుస్తాయి కదా, తెలుసుకోవాలంటే ట్యూన్ చేసుకుంటే తెలుసుకోవచ్చు. కానీ నేను లాటరీ విన్ కావడము, డబ్బును సంపార్జన కోసం, ఇట్లాంటి మటీరియల్ గెయిన్స్ కోసం మనం మిస్యూజ్ చేస్తాం అనుకోండి, అది ఆ యూనివర్సల్ లాస్ ఒప్పుకోదన్నమాట. కాస్మిక్ లాస్ ఉంటాయి, కాస్మిక్ గవర్నెన్స్ ఉంటుంది, అక్కడ ఇవి మిస్యూజ్ కాబడకూడదు. అందుకే దాన్ని విత్డ్రా అయిపోతాయి. ఎందుకంటే మన యొక్క ఎనర్జీ లెవెల్స్ కూడా మళ్ళీ పడిపోవడం జరుగుతుంది. సో అందుకే మనం భగవద్గీతలో చెప్పబడుతుంది, యోగ భ్రష్టత్వం కూడా ఉంటుంది. ఒక వర్డ్ యూజ్ చేశారు కృష్ణ పరమాత్మ. ఎలా అంటే యోగ భ్రష్టులు అంటే అంతవరకు వెళ్తారు, వైకుంఠపాలి గేమ్ లాగా, స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ లాగా ఆ పై నుంచి కిందకి పడిపోవడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఒక గొప్ప స్థాయికి వెళ్ళి ఒక చిన్న పొరపాటు, చిన్న మిస్యూజ్ చేశారనుకోండి, వాళ్ళ పవర్స్ కానీ వాళ్ళ యొక్క సిద్ధులు కానీ, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది థర్డ్ ఐ అనేది చాలా ఒక జ్ఞానానికి సంబంధించింది, ఇది ఒక డివైన్ ఎబిలిటీ, అది దాన్ని మిస్యూజ్ చేయకూడదు. దీన్ని ఉపయోగించి లోక కళ్యాణం కోసం మనం ఉపయోగించుకోవాలి. ఎలా వీరబ్రహ్మేంద్ర స్వామి లోక కళ్యాణం కోసంగానే కాల జ్ఞానం రాశారు. ఎందుకు? ఇవన్నీ జరగబోయే మార్పులు ముందుగానే మానవాళిని హెచ్చరించారు. ఇవన్నీ జరగబోతున్నాయి, మీరు సరిగ్గా ఉండాలి, మీరు ఈ మార్గంలో నడవండి. ఆయన ముందుగానే ఇండికేట్ చేశారు. ఎందుకంటే అది లోక కళ్యాణం కోసంగా.